హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల బార్ అసోసియేషన్లు, అందులో ఉన్నటువంటి ఎలక్షన్కు సంబంధించినటువంటి బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎంతోమంది సభ్యులు పోటీ చేయగా, ముఖ్యంగా వై కొండలరెడ్డి గారు వారి సేవలు. సార్, మీ పేరేంటి? మా పేరు చంద్రారెడ్డి యాసాని. చంద్రారెడ్డి గారు, వై కొండలరెడ్డి గారు తెలుసు మీకు. వారి యొక్క నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ తెలుసుకున్నాను. న్యాయ వృత్తిలో వెల్ఫేర్కి సంబంధించిన అంశాలు మీ ఎజెండా ఏంటి మెయిన్గా వారి పట్ల ఏంటంటే, ముందుగా కొండలరెడ్డి అన్న మా మిత్రుడు సురేష్ చెప్పినట్టు ఇక్కడ ట్రెజరర్ చేసిండు, అదే కాకుండా జీపీగా చేశాడు. రంగారెడ్డి బార్ ప్రెసిడెంట్ ఉండి ఫెడరేషన్ 104 బార్ అసోసియేషన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చేసి అనేక కార్యక్రమాలు తీసుకొని, ఇందాక చెప్పినట్టు అసలు ఎక్కడ కూడా అసలు ఫెడరేషన్ లేనప్పుడు ఉనికిని సాటి అనేక సమస్యల మీద పోరాటం చేసినాడు. 41 సిఆర్పిసి కానీ, ఇప్పుడు అన్న ఎజెండా ముఖ్యమైందంటే 41 సిఆర్పిసి, అదే జూనియర్ న్యాయవాద స్టైపాండ్, అదేవిధంగా ఇప్పుడు హెల్త్ కార్డు లేవు చాలా మందికి. అప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త హెల్త్ కార్డులు రిన్యూవల్ చేయలేదు, కొత్త వాళ్ళకి కార్డు ఇవ్వలేదు. వాటి మీద ఖచ్చితంగా ఒక పోరాటం తీసుకుంటాడు అన్న ఏంటంటే, అన్న అంటేనే ఒక పోరాట వీరుడు. అన్న ఉన్న వాయిస్ తోటి ఖచ్చితంగా బార్ కౌన్సిల్లో అనేక అవతవకలు జరిగితే ప్రశ్నించే వాళ్ళు లేడు. ఒకవేళ ఇప్పుడు బార్ కౌన్సిల్లో వీరు గెలుపొందితే వారి నుంచి మీరు కోరుకునేది ఏంటి? ఖచ్చితంగా ఏంటంటే, ముందుగా జూనియర్ న్యాయవాదులకు సంబంధించిన అనేక విషయాల్లో ఖచ్చితంగా అన్న పోరాటం చేస్తాడు. 41 సిఆర్పి సాధిస్తాడు, జూనియర్ న్యాయవాద స్టైపెండ్కు, అదేవిధంగా హెల్త్ కార్డులు సాధిస్తాడు. మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు ఏదైతే బార్ కౌన్సిల్ ఉందో వాళ్ళు మెంబర్స్ ఇందో బార్ అడ్వకేట్ల వెల్ఫేర్ ఎక్కడ పట్టించుకోరు. సార్ గెలిచిన తర్వాత కనీసం మళ్ళీ 5 సంవత్సరాల దానికి రాకుండా పోయి ఓన్లీ ఎలక్షన్లు అప్పుడు వస్తున్నారు. అది ఖచ్చితంగా దాన్ని చేంజ్ చేసి ప్రతి ఒక్క బార్ అసోసియేషన్కు న్యాయవాదులకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. కాబట్టి అన్న గెలుస్తాడు, గెలవాలని కోరుకుంటున్నాం.